క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జూలై 23న విశ్వశ్రీ సభ కథోలిక సంఘము స్వీడన్ దేశపు పునీత బ్రిజితమ్మ గారి పండుగ రోజును కొనియాడుతూ ఉంది. ఆమె ప్రసిద్ధ క్రైస్తవ భక్తురాలు, పునీతురాలు, వితంతువు. ఆమె జీవితం గృహస్థులకు మరియు మఠవాసులకు ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ దేవునిపై విశ్వాసాన్ని కోల్పోలేదు. బ్రిజితమ్మ స్వీడన్ దేశంలోని భక్తి విశ్వాసాలు, ధనిక సుసంపన్నమైన క్రైస్తవ కుటుంబంలో 1303 సంవత్సరంలో జన్మించారు. బ్రిజితమ్మ తల్లి ఇంజెబోర్గ్ ఆ దేశంలోనే అత్యంత ధనవంతుడైన భూస్వామి కుమార్తె. ఈ కుటుంబానికి స్వీడన్ దేశ రాజులతో బంధుత్వం కూడా కలిగి ఉండేది. తండ్రి బిర్గర్ పెర్సన్ స్వీడన్ దేశంలోని ఉప్లాండ్ ప్రాంత గవర్నరు మరియు న్యాయమూర్తి. చాలా భక్తిపరుడు. తన సంపదను మంచి పనుల కొరకు ఉదారముగా ఉపయోగించేవాడు. డబ్బును విరాళంగా ఇచ్చేవాడు. పేదలకు సహాయం చేసేవాడు. న్యాయంగా, నిష్పక్షముగా అందరినీ సమాన దృష్టితో చూసేవాడు. బ్రిజితమ్మకు 10 సంవత్సరముల ప్రాయంలోనే తల్లి మరణించటం జరిగింది. అందుకే ఆమె తండ్రి తన 3 బిడ్డలను వారి పిన్ని దగ్గరకు పంపడం జరిగింది. వారు అక్కడే పెరిగి విద్యావంతులయ్యారు. బ్రిజితమ్మ చిన్ననాటి నుండే యేసు శ్రమల పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది. 7 సంవత్సరముల ప్రాయము నుండే సిలువ వేయబడిన రక్షకుని అసాధారణ దర్శనాలను ఆమె పొందుకుంది. తన జీవితాంతము క్రీస్తు శ్రమలను గురించి అనేకసార్లు ఆమె దివ్య దర్శనాలను పొందింది. కేవలం 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బ్రిజితమ్మ పొందిన ఒక దర్శనం గురించి ఇలా చెప్పబడింది. ఆ దర్శనములో సిలువపై ఉన్న యేసు ఆమెతో, "నన్ను చూడు నా కుమారి" అని పలుకగా, ఆ చిన్నారి, "మిమ్మల్ని ఇలా చేసింది ఎవరు?" అని ఆ చిన్న బ్రిజితమ్మ ఏడ్చింది. అందుకు యేసు బదులిస్తూ, "నన్ను ద్వేషించి నా ప్రేమను నిరాకరించేవారు" అని చెప్పటం జరిగింది. ఆ క్షణము నుండి ప్రజలు యేసును అగౌరవపరచకుండా ఆపటానికి ఆమె ప్రయత్నించింది. ఈ అద్భుత దర్శనాలు ఆమె జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. 1316 సంవత్సరంలో తన 13వ ఏటనే 18 సంవత్సరాల వయస్సు గల ఉల్ఫ్ గుడ్ మార్సన్ అనే యువకునితో బ్రిజితమ్మకు వివాహమైంది. ఇతను తరువాత నెరిసియా ప్రావిన్స్కు గవర్నర్గా పనిచేశారు. బ్రిజితమ్మ వలనే అతను కూడా దైవ సేవ చేయాలని నిశ్చయించుకున్నాడు. వారికి 8 మంది పిల్లలు, 4 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. వారిలో ఒకరే పునీత కథెరీనమ్మ. బ్రిజితమ్మ మరియు ఆమె భర్త ఇరువురు కూడా పేదల పట్ల శ్రద్ధ వహించటంలో ఆమె తండ్రి అడుగుజాడలను అనుసరించారు. బ్రిజితమ్మ తన ఎస్టేటులో ఒక ఆసుపత్రిని నిర్మించడానికి కూడా ఏర్పాటు చేశారు మరియు ఆ ఆసుపత్రి అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా చూసింది. వీరిరువురు స్వీడన్ దేశ రాజుగారి ఆస్థానంలో కూడా పనిచేశారు. వారి సేవలను అందించారు. బ్రిజితమ్మ రాణి గారికి వ్యక్తిగత సేవకురాలిగా ఉండేది. రాజు మాగ్నస్ మరియు రాణి బ్లాంచ్ మెరుగైన జీవితాలను జీవించటానికి వారికి సహాయం చేయ ఎంతగానో ప్రయత్నించింది. కానీ వారు ఆమె మాటలను లెక్క చేయలేదు. బ్రిజితమ్మ ఇతర ఐరోపా పాలకులకు, ప్రముఖులకు కూడా ఆధ్యాత్మిక సలహాలను ఇచ్చారు. ఆమె వారిని క్రైస్తవ విలువలకు కట్టుబడి ఉండాలని, న్యాయబద్ధంగా జీవించాలని, పేదల పట్ల దయ చూపాలని కోరారు. ఆమె దర్శనాలు తరచుగా రాజకీయ, సామాజిక సమస్యలను కూడా ప్రస్తావించాయి. వివాహం అనంతరం 28 సంవత్సరాలకు 1344 సంవత్సరంలో ఆమె భర్త మరణించటం జరిగింది. ఆ తర్వాత మరో 29 సంవత్సరాలు బ్రిజితమ్మ వితంతువుగానే జీవితాన్ని గడిపారు. భర్త మరణం తరువాత
సిస్టెర్షియన్ మఠములో చేరి పశ్చాత్తాపము ప్రార్థనా జీవితాన్ని గడిపారు. తన ఆస్తినంతటినీ కూడా పేదలకు దానం చేసి ఒక పేద సన్యాసినిగా ఆమె జీవించింది. ఆమె తన జీవితాన్ని దైవ సేవకు అంకితం చేసుకుంది. భక్తి క్రియలు చేస్తూ దేవుని కృపకు మరింత చేరువ అయింది. 1346 సంవత్సరంలో బ్రిజితమ్మ పవిత్ర రక్షకుని సభను స్థాపించి పవిత్ర జీవితాన్ని జీవించేందుకు ఎంతోమందిని ప్రోత్సహించింది. అయితే సభ స్థాపించిన అనేక సంవత్సరాల తరువాత అనగా 1370వ సంవత్సరంలో 5వ అర్బన్ పోపు గారు ఈ సభకు అధికారపూర్వకమైనటువంటి అనుమతిని ఇవ్వటం జరిగింది. ఆమె ధనిక పేద అనే తేడా లేకుండా విస్తృతమైనటువంటి సేవలను అందించింది. నిరాశ్రయులకు పాపులకు ఆశ్రయాన్ని కల్పించింది. 1350వ సంవత్సరంలో బ్రిజితమ్మ రోము నగరమునకు వెళ్ళింది. రోము నగరంలో ఒక అంటువ్యాధి ప్రబలినట్లు ఆమె తెలుసుకొని రోగులకు మరణిస్తున్నటువంటి వారికి సహాయం చేయటానికి రోము నగరమునకు తీర్థయాత్రగా వెళ్ళింది. రోములో ఉన్నప్పుడు ఆమె చూసినటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడింది. ప్రజలందరూ మంచి జీవితము జీవించాలని ఆశించింది. చెడు పరిస్థితులను మార్చటానికి ఆమె ఎంతగానో కృషి చేసింది. ఆమె మాటలు ప్రభుత్వము మరియు శ్రీసభ అధికారులను చివరికి పోపు గారిని కూడా ఎంతగానో ప్రభావితం చేశాయి. కొన్ని తీర్థయాత్రలు మినహా తన జీవితాంతము అనగా 12 సంవత్సరాల పాటు ఆమె రోము నగరంలోనే నివసించింది. తన కూతురు అయినటువంటి కథరీనమ్మ నిరంతరము ఆమెతోనే ఉంది. బ్రిజితమ్మ పొందిన దివ్య దర్శనాలను పీటర్ ఒలాఫ్సన్ అనే మఠాధిపతికి చెప్పగా అతను వాటిని లతీను భాషలోకి అనువదించడం జరిగింది. ఆమెకు సిలువ వేయబడినటువంటి క్రీస్తు అనేకసార్లు ప్రత్యక్షమై తన శ్రమల గురించి తన ప్రేమను గురించి సందేశాలను ఇచ్చారని ఆమె రచనలు తెలియజేస్తున్నాయి. ఈ దర్శనాల ఆధారంగానే ఆమె 15 ప్రార్థనలను రూపొందించటం జరిగింది. వీటిని సిలువ వేయబడిన యేసు రక్తము యొక్క ప్రార్థనలు అని పిలుస్తారు. ఈ ప్రార్థనలు క్రీస్తు యొక్క గాయాలు శ్రమలపై లోతైన ధ్యానాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఈ ప్రార్థనల ద్వారా విశ్వాసులు క్రీస్తు త్యాగాన్ని మరింత లోతుగా అర్థం చేసుకొని తమ పాపాలకు పశ్చాత్తాపపడి దైవిక కరుణను పొందాలని ఆశిస్తూ ఉంటారు. 15 ప్రార్థనలను 1 సంవత్సరము పాటు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పఠిస్తే అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని పునీత బ్రిజితమ్మకు చెప్పబడిన దర్శనాలలో పేర్కొనబడ్డాయి. కొన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటంటే ఆత్మశుద్ధి మరియు పాపక్షమాపణ, మరణానికి 15 రోజుల ముందు నిజమైన పశ్చాత్తాపము కలిగే అవకాశం, మరణానంతరము విమోచన, కుటుంబ సభ్యులకు రక్షణ, నరకము నుండి విముక్తి మొదలగు ప్రయోజనాలు ఈ ప్రార్థనల ద్వారా విశ్వాసులు పొందుకునే అవకాశం ఉంది. శ్రీసభ సంస్కరణల గురించి బ్రిజితమ్మ ఎన్నో దర్శనాలను గాంచింది. దేవుని నుండి ప్రత్యేక సందేశాలను ఆమె పొందుకుంది. దర్శనాలలో ప్రభువు నుండి పొందిన సందేశాలను రాజులకు శ్రీసభ అధికారులకు వినిపించింది. దేవుడు వారి నుండి ఏమి ఆశిస్తున్నాడో ఆమె వినయముగా వారికి వివరించింది. వారంతా తల్లి శ్రీసభ అభివృద్ధికి కృషి చేయనట్లు చేసింది. రాజకీయ నాయకులు సువార్తలోని సందేశాలను ఆచరిస్తే ప్రపంచంలో నిజమైనటువంటి శాంతి వెల్లివిరుస్తుంది అని బ్రిజితమ్మ గారు చెప్పటం జరిగింది. అవిజ్ఞాన్ పోపు పాలనను అంతము చేయటానికి, తద్వారా పోపు గారు రోము నగరమునకు తిరిగి రావటానికి అవిశ్రాంతంగా బ్రిజితమ్మ కృషి చేసింది. అవిజ్ఞాన్ పోపు పాలన అనేది 1309 నుండి 1376 వరకు 7 పోపులు రోము నగరంలో కాకుండా ఫ్రాన్స్లోని అవిజ్ఞాన్లో నివసించినటువంటి కాలాన్ని సూచిస్తుంది. ఇది కథోలిక శ్రీసభ చరిత్రలో ఒక ముఖ్యమైన వివాదాస్పద కాలం, ఒక చీకటి అధ్యాయంగా దీన్ని పరిగణిస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణాలు ఫ్రాన్సు రాజుల ప్రభావం, రాజకీయ అస్థిరత,
8వ బోనిఫెస్ మరియు 4వ ఫిలిప్ మధ్య ఘర్షణలు కారణం అని చెబుతూ ఉంటారు. బ్రిజితమ్మ చేసిన ప్రయత్నాలను మనము తప్పక అంగీకరించి అభినందించాల్సిందే. పునీత బ్రిజితమ్మకు అనేక దైవ దర్శనాల సందేశాలలో యేసుక్రీస్తు మరియు కన్య మరియమ్మ ఆమెకు పోపుగారు రోము నగరమునకు తిరిగి రావాలని, శ్రీసభ సంస్కరణలను చేపట్టాలని పిలుపునిచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆమె ఈ సందేశాలను ఆవిష్కరణలు అన్న పేరుతో వ్రాయటం కూడా జరిగింది. ఇవి విస్తృతముగా వ్యాపించి పోపుగారు రోము నగరమునకు తిరిగి రావాలనే కోరికను ప్రజలలో కలిగించాయి. బ్రిజితమ్మ అవిజ్ఞాన్లోని పోపులకు, ముఖ్యముగా 6వ అర్బన్ పోపు మరియు 11వ గ్రెగోరీ పోపు గారులకు ఆమె పలు లేఖలు కూడా రాయటం జరిగింది. ఈ లేఖలలో ఆమె వారికి దైవ సందేశాలను తెలియజేసి రోము నగరమునకు తిరిగి రావాలని మరియు స్త్రీ సభలో ఉన్న అవినీతి, దుర్వినియోగాన్ని సరిదిద్దాలని బలమైన విజ్ఞప్తిని చేయటం జరిగింది. ఆమె వారిని తమ విధులను సక్రమముగా నెరవేర్చాలని, క్రీస్తు ప్రతినిధులుగా తమ స్థానాన్ని పునరుద్ధరించాలని కోరటం జరిగింది. పునీత బ్రిజితమ్మ చేసిన ప్రబోధాలు, దైవ సందేశాలు ప్రజలలో, ముఖ్యముగా ఐరోపాలోని భక్తులలో అవిజ్ఞాన్ పోపు పాలన పట్ల వ్యతిరేకతను పెంచాయి. ఆమె నైతిక, ఆధ్యాత్మిక సందేశాలు పోపుగారు రోము నగరమునకు తిరిగి రావటానికి ఒక ప్రేరణగా నిలిచింది. ఆమె తన సందేశాలలో పోపులు అవిజ్ఞానంలో ఉండటము దైవ చిత్తానికి విరుద్ధమని, అది శ్రీసభకు హానికరమని స్పష్టంగా తెలియజేసింది. 1370వ సంవత్సరంలో పవిత్ర భూమిని సందర్శించమని ఒక దివ్య దర్శనం బ్రిజితమ్మను పురిగొల్పింది. అదేవిధంగా పవిత్ర భూమిని సందర్శించి అక్కడి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉండగా ఒక్కొక్క ప్రదేశంలో యేసు ప్రభువు చెప్పిన మాటలు, ఆయన చేసినటువంటి కార్యాల గురించి ఆమెకు అద్భుతమైనటువంటి దివ్య దర్శనాలు కలగటం జరిగింది. రోము నగరమునకు తిరిగి వచ్చిన కొద్ది కాలానికే 23 జూలై 1373వ సంవత్సరంలో ఆమె మరణించటం జరిగింది. అయితే ఆమె దేహాన్ని స్వీడన్ దేశానికి, తన స్వదేశానికి తీసుకుని వచ్చి ఆమె స్థాపించినటువంటి మఠములోనే భూస్థాపితం చేయటం జరిగింది. ఆమె జీవించిన పవిత్ర జీవితమును బట్టి మరణించిన కేవలము 18 సంవత్సరాలకే 8 అక్టోబర్ 1391వ సంవత్సరంలో 9వ బోనిఫస్ పోపు గారు బ్రిజితమ్మను పునీతురాలుగా ప్రకటించారు. ఆమె జీవితము గృహస్థులకే కాక మఠవాసులకు కూడా ఆదర్శం. బ్రిజిత అనగా శక్తి మరియు ఉన్నతమైనటువంటి వ్యక్తి అని అర్థం. పునీత బ్రిజితమ్మ గారు స్వీడన్ దేశానికి పాలక పునీతురాలు. అయితే బ్రిజితమ్మ ఐరోపా అంతటా క్రైస్తవ ఐక్యత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ కోసం చేసిన కృషిని గుర్తించి 1999వ సంవత్సరంలో 2వ జాన్ పాల్ పోపు గారు పునీత కత్తరీనమ్మ మరియు ఎడిత్ స్టెయిన్గా పేరుగాంచిన పునీత తెరేసా బెనడిక్టా క్రాస్తో పాటు ఐరోపాకు సహ సంరక్షక పాలక పునీతురాలుగా పునీత బ్రిజితమ్మను కూడా ప్రకటించటం జరిగింది. నిజమైనటువంటి జ్ఞానం లోకము మెచ్చుకునే గొప్ప ప్రతిభలో కాదు, మనము చేసే చేతలలో ఉంటుంది. ఎందుకంటే లోకం దృష్టిలో జ్ఞానులు ఎవరంటే దేవుని చిత్తాన్ని అగౌరవపరచి తమ కోరికలను ఎలా నియంత్రించుకోవాలో తెలియనటువంటి మూర్ఖులు అని స్వీడన్ దేశపు పునీత బ్రిజితమ్మ గారు చెప్పటం జరిగింది. ఇంత గొప్ప వ్యక్తిత్వము, భక్తి, విశ్వాసము కలిగినటువంటి స్వీడన్ దేశపు పునీత బ్రిజితమ్మ గారి మహోత్సవ సందర్భంగా ఆమె జీవితాన్ని మనము కూడా ఆదర్శముగా తీసుకొని, మనం చెప్పుకున్నట్లుగా ఆమె జీవితము గృహస్థులకు మరియు మఠవాసులకు ఆదర్శప్రాయంగా ఉంది. ఆమె జీవితాన్ని ఒక ఆదర్శముగా తీసుకొని మంచి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించటానికి మనము కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.